దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ చెప్పే కదా. ఇప్పుడు జైల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. తప్ప 2 సంవత్సరాల ముందు వచ్చిన వర్షంకి ఇవాళ కూర్చొని గుడ్చండి అంటే అక్కడ నీళ్ళే లేవు గుడిచడానికి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నిజంగా డైరెక్ట్ వీళ్ళు ఎవరు ఒపీనియన్ తీసుకోకుండా మిమ్మల్ని పెట్టాలంటే డైరెక్ట్ మిమ్మల్ని తీసుకుని అక్కడ పెట్టచ్చు. నన్ను జైలుకి పంపిస్తావాను? బలుపా? అహంకారమా? పవన్ చాలా రాంగ్ గా మాట్లాడాడు. ఓవర్ చేసేసా. అమ్మాయి కేటగిరీ కాదు కదా, కాబట్టి అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు. నేను మమ్మీ కేటగిరీ కదా. నేను లెక్కల్లో వీక్లే. మాట్లాడుతున్నది ప్లేన్ పోపు కోసం. ఇది పాత ప్యాకెట్లు, కొత్త ప్యాకెట్. సంజన గారు, నా డిపార్ట్మెంట్ నాకు వదిలేస్తారు. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు కావాల్సింది నేను చేసి ఇస్తాను అంటున్నాను. మళ్ళీ మీరు ఎందుకు దాన్ని ఇది చేస్తున్నారు? దానికి ఏంటి భిక్ష చేయాలా? No words. Crying is only coming. ప్లేన్ పప్పులో చేసి ఒక చిన్న డిసిషన్ తీసుకోలేరా? ఎట్లాంటి కెప్టెన్ అండి మీరు? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. ఏమొద్దండి, ప్రాణం కావాలి నాకు. వద్దు, భోజనమే వద్దు, చచ్చిపో. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బాధపడకండి, నేనున్నా మీకు. ఈ బాధ కలిగినప్పుడు నాతో మాట్లాడండి. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మీతో ఏం గొడవలు ఉన్నా అది వేరే. ఫీల్ ఓన్లీ బాధ. కొత్త యాంగిల్ చూపించావేంట్రా? ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయి. నువ్వు మీ దగ్గర మీకు నేను కనిపించట్లేదు. తన అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది, నేను మమ్మీ కాబట్టి కనిపించట్లేదా? తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు. అడిగేస్తున్నాను, ఇది ఉంది నా మనసులో. రాసి అంటే రాక్షసి అని నీకు షార్ట్ కట్ ఎక్కువ. ఓకే, డన్ డన్ డన్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. పిల్లాడిని చంపేస్తారా? మీరే ఓనర్స్, మీరే కెప్టెన్, మీరే కంటెస్టెంట్, మీరే అన్ని. మేమేమీ లేదు, మేము గాజులు వేసుకొని జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటే వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. మేము ఏం చెప్పినా మీకు నెగిటివ్ గానే అర్థమవుతుంది, పాజిటివ్ గానే అర్థం కావట్లేదు అసలు. పరిస్థితులు ఇలా పక్కబట్టేసి ఏంటి శాస్త్రి గారు? మన పని మనం చేసుకోవడం కూడా తప్పేనా? నేను ఇస్తున్న 2వ లెవెల్ టాస్క్ వారధి కట్టు, ఇమ్యూనిటీ పట్టు. ఆటో ఇంకా సో మీ పాయింట్స్ నేను విన్నాను. ఫస్ట్లీ నేనైతే తనుజక్కకి సుమన్ గారికి అయితే ఇచ్చేస్తున్నాను. క్లియర్ అది. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, 15 వీక్స్ లో ఉన్న షోలో 3 వీక్స్ నువ్వు లేవు. 4th వీక్ కూడా నీకు ఇమ్యూనిటీ ఇచ్చేస్తే మిగతా ప్లేయర్స్ అందరికి డిసడ్వాంటేజ్. అర్థమైంది బాస్. లెవెల్ 2 ఇమ్యూనిటీ టాస్క్ కంప్లీట్ అయింది. సో గెలుచుకున్నది తనూజ అండ్ సుమన్ గారు.